నా పేరు గూడూరు రంకమ్మ చౌదరి, ఇంజనీపాడు గ్రామం, ఒట్టిచేరుకూరు మండలం. అసలు రైతు అంటే ఇలువ లేదు. ముందు మెయిన్ పాయింట్, రైతు అంటే ఇలువ లేదు. తైవాన్ ఇంజిన్లు ముందు వేసుకున్నట్టు ఇంజిన్లు లేవు, ఒక నేల ఇంజిన్లు లేవు, సరైన కాలంలో వనరులు లేవు. ముందు మెయిన్ పాయింట్. తుఫాన్ వచ్చి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. జనవరి 5 డిసెంబర్ 5 తుఫాన్ వచ్చింది. మేము 10 రోజుల్లో డబ్బులు వేస్తామన్నారు. ఇంత మటుకి ఏమీ లేదు. అగోచం రైతు అంటే లెక్క లేకుండా పోయింది. ముందు మెయిన్ పాయింట్, రైతు అంటే వాడు ఎంత అన్నట్టుగా ఉంది. సబ్సిడీలు ఇస్తే చాలు, ఎరువులు కట్టకి అనుకూలంగా అందిస్తే చాలు. జనాలకి ఏమీ అందట్లేదు. సమస్య ఉంది రైతుల గురించి, ఎక్కువ సమస్య ఇది ఉండయండి. కరెంటు వస్తుంది, డ్రైనేజీ ప్రాబ్లం బాగుంది. కరెంటు బిల్లు అవన్నీ చెప్పుకుంటే కదా మగచ్చగోచరంగా ఉంది. మాకు కావాల్సింది రైతుకి అనే వ్యక్తికి సబ్సిడీ మీద ఎరువులు, పురుగు మందులు మంచిగా కావాలి. వీళ్ళు 100కి 99 సన్నాసి మందులు వస్తాయి, కల్తీ మందులు. వాటిని నివారించాలంటే ఆ దేవుడు తప్పితే ఎవరు నివారించలేరు. ఉద్యోగాలంటే చెప్పేది ఏముందండి, ఇలా మన ఆంధ్ర డబ్బు మొత్తము ఇతర దేశాలకు పోతుంది. కారణం ఏందో జనాలకు తెలుసు, నోటితో చెప్పాల్సిన పని లేదు. ఇవాళ ఇంజనీరింగ్ చదివే పిల్లాడి పరిస్థితి ఏంది, 100కి 99 మంది టాపీ పనులు చేయాల్సి వస్తుంది. ఏంటంటే వెళ్తానికి డబ్బులు లేవు, వెళ్తాడు ఉద్యోగాలు లేవు. పరిస్థితి ఏంది, అభిప్రాయం ఉంది, జనాలకు తెలుసమ్మ. ఇది అలా అది ఇదని చూడటానికి లేదు. ఆ దేవుడే చూస్తాడు, ఆ జనమే చూస్తారు. బ్రహ్మసాని గారు తెలుసు, తెలియదు ఏముంది, వ్యక్తి మంచాడేను. గెలిచేది డోకా లేదండి, చెప్పాల్సిన పని లేదండి. రాజకీయం గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు ముందు మన రైతులకు అనేది వాడు సుఖమైందో వాడు ఐశ్వర్యం కోరుకుంటున్నాడు, కానీ రైతు అనేవాడిని అసలు ఎవడో లెక్క చేయట్లేదు. ముందు మెయిన్, ఎవడన్నా ఒకడు వస్తే ఏంది కల్తీ ముందంటే 24 గంటలని జైలు వేసేస్తున్నారు, వాడిని మోతా కొట్టు కొడుతున్నారు. వాడేం చెప్పుకుంటాడు వాడి బాధలో? ఒక తైవాన్ ఇంజిన్ ఉందా, ఒక నేల ఇంజిన్ ఉందా మన రైతులకి? ఉన్న రైతు అంటే ఏంది, మనం వాళ్ళు సుభిక్షంగా ఉంటే దేశం అంతా సుభిక్షంగా ఉండిద్ది. మనకంతా కల్తీ మందులు అన్నీ అసలు ఒకటనేది ఉంది, అంతా కల్తీ వ్యవహారమే.